నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. మూడో అధ్యాయం చివరికొచ్చాము. మన భగవంతుడు కామం గురించి వివరిస్తూ ఉన్నారు. కోరికే మనిషిని అన్ని రకాల కర్మలు చేయడానికి పురమాయిస్తూ ఉంటుంది. ఆ ఒక్క కామము, కోరిక లేకపోతే మనిషి కర్మల్లో తగులుకోడు. దాంతో ముక్తుడవుతాడు. కానీ కోరికలున్నాయి కాబట్టే కర్మలకు బద్ధుడై అనంతమైన దుఃఖాలను పొందుతూ ఉంటాడు అని ఆయన వివరిస్తూ వస్తూ ఉన్నారు ఎంతో దయతో. ఎందుకు ఈ సర్వ అనర్థకరమైన శత్రువు లాంటి పాపాన్ని కలిగించే కామాన్ని ఎందుకు వదిలిపెట్టలేరు అంటే, అది వాడి ప్రకృతి మరి అని నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. ఇది శత్రువు అని తెలుసుకో. అది మహా పాపిష్టిది అని అర్థం చేసుకో. దానికి తృప్తి అన్నది ఉండదు. దాని ఆకలికి అంతు లేదు అని చూసుకో అని చెప్తూ ఉన్నారు. ఎన్ని రకాల విశేషణాలు వాడుతారో కామం గురించి. ఇంతకీ ఈ వైరి ఏ విధంగా ఉంటుంది? ఆ కామము శత్రువెట్లా అవుతుంది అని ప్రశ్న వేస్తే, దృష్టాంతాలతో, ఉదాహరణలతో ఆయన మనకర్థమయ్యే విధంగా చెప్తూ వస్తూ ఉన్నారు. ధూమేన ఆవ్రియతే వహ్నిః యథా ఆదర్శః మలేన చ యథా ఉల్బేన ఆవృతః గర్భః తథా తేన ఇదం ఆవృతం. యథా ఏ విధంగానైతే, వహ్ని అంటే అగ్ని, దాంట్లోనే పుట్టిన ధూమము పొగ చేత అదే ఏ విధంగా ఆవరించబడుతుందో, అట్లానే యథా ఏ విధంగానైతే ఆదర్శము, అద్దము మలినమైపోయి ప్రతిబింబాన్ని చూపించడానికి నిరుపయోగంగా ఉంటుందో, యథా ఏ విధంగానైతే ఆ గర్భం వల్లే కలిగిన ఉల్బము మావి ఆ గర్భాన్నే ఆవరించి ఉంటుందో, తథా అదే విధంగా తేన దాంతో ఇదం ఇది ఆవృతం ఆవరించబడి ఉంటుంది. దాన్ని ఇది ఆ విధంగా ఆవరించి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దేంతో ఏది ఆవరించబడి ఉన్నదో మనము జాగ్రత్తగా విచారణ చేసి తెలుసుకోవలసి ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ 3 ఉపమానాలు, ఉదాహరణలు చెప్తూ ఉన్నారు. ఒకటి అగ్నికి పొగలాగా, ఒకటి అద్దానికి మాలిన్యంలాగా, ఒకటి గర్భానికి మావిలాగా అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. ధూమేన సహజేన ఆవ్రియతే వహ్నిః ప్రకాశాత్మకః అప్రకాశాత్మకేన యథా. యథా ఏ విధంగానైతే అప్రకాశమై ఉన్న, స్వయంగా ప్రకాశమేమీ లేని చీకటి రూపమైన ధూమము పొగ ప్రకాశాత్మకమైన అగ్నిని ఏ విధంగా ఆవ్రియతే ఆవరించి ఉంటుందో, ఈ అగ్నికి పొగ వేరుగా ఉంటుందా అంటే మళ్ళీ కాదు. ఆ అగ్ని వల్లే సహా దానితో పాటే జన్మించింది. అగ్ని ఉన్నది అంటే పొగ కూడా ఉంటుంది. అగ్నితోటే పుట్టిన పొగ ఆ అగ్నిని కప్పేస్తూ ఉంటుంది. ఆ విధంగానే ఈ కామము కూడా వాడి జ్ఞానాన్ని ఆ విధంగా ఆవరించి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అట్లానే లేకపోతే ఇంకొక ఉదాహరణ, ఆదర్శః మలేన చ యథా. ఆదర్శము, అద్దము మాలిన్యంతో ఏ విధంగానైతే యథా కప్పబడి ఉంటుందో, అట్లానే ఉల్బేన చ జరాయుణా గర్భవేష్టనేన చ ఆవృతః ఆచ్ఛాదితః గర్భః. ఉల్బము అంటే జర, మావి. అది గర్భాన్ని అంటే కడుపులో పిండాన్ని పూర్తిగా
ఆవరించి అన్ని వైపుల నుంచి దాన్ని పరివేష్టించి, దాన్ని ఆచ్ఛాదితము కప్పేసి ఉంచినట్టుగానే, తథా అదే విధంగా తేన దానితో ఇదం ఇది ఆవృతం ఆవరించి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కిం పునః తత్ ఇదం శబ్దవాచ్యం యత్ కామేన ఆవృతం ఇతి ఉచ్యతే. గురువుగారు తత్ ఇదం అని శబ్దాలు వాడారు గదా! తేన దాంతో ఇదం ఇది అని. ఇందులో తత్ అంటే కామం అయ్యుండొచ్చండి. తేన అంటే కామం చేత, కోరిక చేత అని అర్థమవుతున్నది. ఇదం అంటే ఏంటండి? కామం చేత ఏది ఆవరించబడి ఉన్నది అని అడిగితే ఉచ్యతే చెప్తూ ఉన్నారు. ఆవృతం జ్ఞానం ఏతేన జ్ఞానినః నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఓ కౌంతేయ చెప్తున్నాను విను. జ్ఞానినః ఈ జ్ఞాని ఉన్నాడు గదా! వాడికి వాడి జ్ఞానము ఏతేనా దీనితో ఈ కామరూపమైన నిత్య శత్రువు, నిత్య వైరి. జ్ఞానమున్నవాడికి జ్ఞానికి కామము నిత్య శత్రువు. దాంతో వాడి జ్ఞానము ఆవరించబడి ఉంటుంది. ఈ కామరూపమైన ఈ నిత్య శత్రువు ఎటువంటిది అంటే దుష్పూరము. దాన్ని పూరించలేము. కోరికను పూర్తిగా అనుభవించడం చేత దాటిపోవచ్చు అన్నది ఎక్కడా ఉండదు. ఒక కోరిక తీరుతూ ఉంటే ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరుతూ ఉంటే ఇంకో కోరిక, ఏదో ఒక కోరిక కలుగుతూనే ఉంటాయి. పూరించడం కష్టం. అసలు దానికి అలమన్నది లేదు. చాలు అన్నది లేదు. అది అనలము. అనలము అంటే ఇంక చాలు అని అర్థం. అందుకనే అగ్నిని అనలుడు అని ఎందుకు పిలుస్తారంటే అలం అనేదేదీ లేదు. ఏది వేస్తే దాన్ని కాల్చేస్తూనే ఉంటుందది. సర్వభక్షకుడని దానికి పేరు గాబట్టి, దీనికి కూడా అటువంటి ఆకలి. ఆ కామమన్న అగ్నిలో ఎన్ని విషయాలు, వస్తువులు తీసుకొని వచ్చి వేసినా సరే, అది భోంచేస్తూనే ఉంటుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. అక్కడికే ఆగదు. ఇంకా పెరుగుతూ ఉంటుంది. అగ్నిలో ఏవో కొన్ని సామాన్లు తీసుకొనొచ్చి వేస్తే అది శాంతించి చల్లారి ఊరుకోదు. అది వేస్తున్న కొద్దీ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది ఉధృతంగా. ఆ విధంగానే కామం కూడా ఎన్ని విషయాలను తీసుకొనొచ్చి అందులో వేస్తూ ఉన్నా సరే, అదింక చాలు అనదు. ఇంకాతే, ఇంకాతే అంటూ ఇంకా రగిలిపోతూనే ఉంటుంది. అందుకని అది దుష్పూరము, అది అనలము అని చెప్తున్నారు. ఇంతవరకు ఎన్ని పేర్లు చెప్పారు దానికి? అది వైరి అన్నారు. ఇంతకన్నా ముందు అది పరిపంధి అని పిలిచారు. కామము అంటే రాగము పరిపంధి అన్నారు. ఆ తర్వాత దాన్ని భయం కలిగించేది భయావహము అన్నారు. ఆ తర్వాత దాన్ని పాపము, మహాపాపము, అది మహా అసనము, అది వైరి అని పిలిచారు. దాన్నిప్పుడు దుష్పూరము, అనలము అని పిలుస్తూ మామూలు వైరి గాదు, నిత్య వైరి అని చెప్తున్నారు. నిత్య శత్రువది. ఎవరికి నిత్య శత్రువు? జ్ఞానం కలిగిన వాడికి. జ్ఞానం కలిగిన వాడు దాన్నెప్పుడూ శత్రువుగానే చూస్తాడు. దాన్నెప్పుడూ అడ్డుకోవడానికి, అదుపులో ఉంచడానికి, వశంలో పెట్టుకోవడానికి, నశింపచెయ్యడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అజ్ఞాని మాత్రమే కోరికలకు వశుడై ఇంకా కావాలి అని ఇంకా ఇంకా కోరుకుంటూ ఉంటాడు తప్ప, వాడు దాన్ని ఆపాలని ప్రయత్నం మామూలుగా చెయ్యడు. ఆ కోరికల వల్ల కోరికలు తీరినా తీరకపోయినా వాడికి క్రోధం కలిగి వాడికి దుఃఖం వస్తుంటే అప్పుడు మాత్రమే నా కోరిక వల్లే గదా నాకిన్ని కష్టాలొచ్చాయని అప్పుడు అనుకుంటాడు గానీ, అది గూడా తాత్కాలికం. వాడికి తెలియదు. అజ్ఞానికి ఈ కామమే వాడికి శత్రువని అర్థం గాదు. కానీ జ్ఞాని మాత్రము కోరిక నాకు శత్రువు అని అర్థం చేసుకుని దానికి దూరంగా ఉంటూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. దాని భాష్యం చూద్దాము. ఆవృతం ఏతేన జ్ఞానం జ్ఞానినః నిత్యవైరిణా జ్ఞానీ హి జానాతి అనేనాహం అనర్థే ప్రయుక్తః పూర్వం ఏవ ఇతి.
దుఃఖీ చ భవతి నిత్యం ఏవ అతః అసౌ జ్ఞానినః నిత్యవైరి నతు మూర్ఖస్య. జ్ఞానినః జ్ఞాని యొక్క జ్ఞానము ఏతేన దీని చేత ఆవరించబడి ఉంటుంది. దేని చేత? నిత్యవైరిణ నిత్య శత్రువు చేత. జ్ఞాని మాత్రమే జానాతిహి తెలుసుకుని ఉంటాడు. అనేనా దీనితో, ఈ కామంతో, ఈ కోరికతో అహం నేను అనర్థే ప్రయుక్త, అనర్థము అక్కర్లేని వ్యర్థ పదార్థాలు సాధించడం కోసము నిరుపయోగమైన కర్మల్లో నియోగించబడుతూ ఉన్నాను అని పూర్వమే ముందే తెలుసుకుంటాడు. దాంతో వాడు దుఃఖీచ భవతి నిత్యం, ఎప్పుడు వాడు దుఃఖిస్తూనే ఉంటాడు. వాడిలో కోరిక కలిగితే వాడు బాధపడతాడు. ఎప్పుడూ ఇట్లానే ఉంటాడు వాడు. అతః అందుకని అసౌ వీడికి, జ్ఞానికి నిత్యవైరి మన కామము, నతు కాని మాత్రము, మూర్ఖుడికి కాదు. మూర్ఖుడు ఎట్లా ఉంటాడు అజ్ఞాని? సహ హి కామం తృష్ణాకాలే మిత్రం ఇవ పశ్యన్ తత్కార్యే దుఃఖే ప్రాప్తే జానాతి తృష్ణయా అహం దుఃఖిత్వమాపాదితః ఇతి న పూర్వం ఏవ. వీడు మనవాడు మూర్ఖుడు, అజ్ఞాని. సహ హి వాడు కామము తృష్ణాకాలంలో వాడికి కోరికలు కలుగుతూ ఉంటే బాగుంది బాగుంది అనుకుంటాడు, మిత్రుడు అనుకుంటాడు. ఈ కోరిక నాకున్నదండి, ఒక గోల్ పెట్టుకుని ఒక విజన్ తోటి నేనొక పద్ధతి ప్రకారం దీన్ని సాధించడానికి ట్రై చేస్తున్నాను అని ఏంటో చెప్పుకుంటూ తిరుగుతాడు. ఆ విధంగా మిత్రుల్లాగానే, శత్రువులాగా కాదు, మిత్రుల్లాగా చూస్తాడు పశ్యన్. కానీ మాత్రం అదే అజ్ఞాని తత్కార్యే, అదేదో పని చేస్తూ ఉంటాడు వాడు. ఏదో ఒక కోరిక కలిగింది, దాన్ని తీర్చుకోవడానికి ఏదో పని చేస్తూ ఉంటాడు కర్మ. అందులో ఒకవేళ వాడికి దుఃఖం కలిగిందంటే ఇంక వెంటనే వాడేమనుకుంటాడు, ఈ తృష్ణ వల్లేనండి నేను అక్కర్లేకుండా దుఃఖాన్ని పొందాను అని అప్పుడు అనుకుంటాడు, ముందనుకోడు. ఏదో వాడికి పలానా చోటికి వెళ్ళి ఏదో పలాంది చూడాలి అని కోరిక కలిగింది. వాడు వెళ్తూ ఉన్నాడు. బాగుందనుకుంటాడు. వాడికి ఇష్టమే ఆ కోరిక. బయలుదేరుతాడు. అంతా జరిగింది. ఆ ప్రయాణం అంతా బానే ఉంది. వాడేదో చూడదలుచుకుంది చూసాడు. జాగ్రత్తగా వెనక్కి తిరిగొచ్చాడంటే అంతా బాగుందనుకుంటాడు. మంచి అనుకుంటాడు. ఆ కోరిక వాడికి మిత్రుడనుకుంటాడు. అయితే కానీ ఒకవేళ వెళ్తూ ఉన్నప్పుడు ఫ్లైట్ మిస్ అయిందో, కార్ యాక్సిడెంట్ అయ్యిందో, డబ్బులు పోయాయో, వాడికి జలుబు చేసిందో, అక్కడేంటో జారి పడ్డాడో, లేదా వాడు అనుకున్నంత గొప్పగా లేదో, ఏదో ఒకటి జరిగిందంటే ఇంక వెంటనే అక్కర్లేకుండా వచ్చాను. ఇంట్లోనే ఉంటే సరిపోయేది. ఎందుకింత దూరం వచ్చి నాకిన్ని దుఃఖాలు? అనవసరంగా ఈ కోరిక కలిగింది నాకు అని అప్పుడనుకుంటాడు వాడు. అదొక ఉదాహరణ. అటువంటివి జరుగుతూనే ఉంటాయి అజ్ఞానికి. హైండ్‌సైట్‌లో ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ అయ్యయ్యో! అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. అయ్యో! అనవసరంగా అట్లా చేశానే. అదిగో వాడిని అనవసరంగా అన్నానే. అయ్యో! ఇది అనవసరంగా తిన్నానే అని ఇంక తర్వాత ఎప్పుడు వాడికి తాపము. ఆ కర్మ జరిగిపోయిన తర్వాత ఇంక ఏదో తాపాలన్నీ అప్పుడు అనుభవిస్తుంటాడు వాడు. పూర్వం ఉండవు. ఉంటాయి వాడికి తాపాలు. వీడు పూర్వమే తాపం అనుభవిస్తూ ఉంటాడు. వాడిలో కోరిక కలిగిందంటే, కలుగుతూ ఉండగానే వాడికి దుఃఖం కలుగుతూనే ఉంటుంది. అయ్యయ్యో! ఈ కోరిక వల్ల నేను జారిపోతూ ఉన్నానే, ఇది నాకు శత్రువు అని. వీడికి పూర్వతాపం ఉంటుంది. వీడికి పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపం ఉండి ఉపయోగం లేదు. జరిగిపోయిన తర్వాత, కర్మ చేసేసిన తర్వాత, దాన్ని తగులుకున్న తర్వాత, దానివల్ల కలిగే పుణ్యమో, పాపమో అనుభవించవలసే వస్తుంది. ఇంక దాని తర్వాత అందులో నుంచి బయటపడడం చాలా కష్టం. కష్టం కలిగినప్పుడు మాత్రమే అది నాకు మంచిది కాదనుకుంటాడు. అటువంటివి కొన్ని మాత్రమే మంచివి కాదనుకుంటాడు. ఈసారి ఇంకా బాగా మంచి ఇలానే చేస్తాను. ఈసారి ఏం చేస్తానంటే అని మళ్ళీ వెంటనే ఆ కోరిక తీర్చుకోవడానికి ప్లానింగ్‌లు మొదలు పెడుతూనే ఉంటాడు వాడు. తన్నేమి వదిలిపెట్టడు. కాబట్టి కర్మల్లో నుంచి వాడు ముక్తుడవ్వడం అన్నది ఉండదు. అందుకని జ్ఞానినః ఏవ, జ్ఞానికి మాత్రమే ఈ కామము నిత్యవైరి. కిం రూపేణ, ఏ రూపంగా ఉంటుందిది? కామరూపంగా ఉంటుంది. కామః ఇచ్ఛా ఏవ రూపమస్య ఇతి కామరూపః తేన. కామమే ఇచ్ఛారూపంగా ఉంటుంది. కోరిక రూపంగా ఉంటుంది. అది కామరూపము. దానితో ఇంతకీ అదెట్లా ఉంటుంది? దుష్పూరమో,
దుఃఖేన పూరణమస్య ఇతి దుష్పూరః అత్తేన దుష్పూరేణ. దాన్ని పూరించడము, పూర్తి చేయడం అన్నది దుఃఖం, కష్టం. కోరికలను తీర్చుకోవడము, సంపూర్ణంగా కోరికలన్నింటినీ తీర్చుకోవడం అన్నది కుదిరే పనే గాదు. తేన అటువంటి అనలేన నా అస్య అలం పర్యాప్తిః. దానికి అలం అంటే పర్యాప్తి, ఇంక చాలు అన్నది ఉండదు. కాబట్టి అది అనలము. చాలు అన్నది, ఆ పర్యాప్తి అలమన్నది విద్యతే, ఉండనే ఉండదు గాబట్టి ఇది దాన్ని అనలమని పిలుస్తారు. తేనచ, దాంతో మనవాడికి జ్ఞానికి నిత్య శత్రుత్వము నడుస్తూ ఉంటుంది. కిమధిష్టానః పునః కామః జ్ఞానస్య ఆవరణత్వేన వైరీ సర్వస్య లోకస్య ఇతి. అయితే గురువుగారు పునః మళ్ళీనండి, ఈ కామమేదున్నదో జ్ఞానస్య ఆవరణత్వేన, జ్ఞానానికి ఆవరణగా ఉంటూ సర్వలోకానికి వైరి, శత్రువై ఉన్నదని చెప్తూ ఉన్నారు కదా! అది కిం అధిష్టానః, దేన్ని ఆశ్రయించి ఉంటుంది? కామము ఎక్కడ కలుగుతుంది? దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ఇతి అని అడిగితే, అపేక్షాయాం ఆహా, దీన్ని బట్టి, ఈ ప్రశ్నను బట్టి జవాబు చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, జ్ఞాతేః శత్రోః అధిష్టానే సుఖేన నిబర్హణం కర్తుం శక్యతే ఇతి. తెలిసింది అంటే, శత్రువు యొక్క రహస్యాలు తెలిస్తే, శత్రువు యొక్క స్థానము, శత్రువు ఎక్కడ ఉంటాడు అని వాడి రహస్య స్థావరము తెలిసింది అంటే, ఇంక సుఖంగా శత్రువుని నిబర్హణం జేయడము కుదురుతుంది కాబట్టి. శత్రువు అసలు ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి బయటకొస్తుంది తెలిస్తే, అక్కడి నుంచే శత్రువుని సమూలంగా నాశనం చేయడం కుదురుతుంది కాబట్టి, అందులో ఈ శత్రువు ఎటువంటి శత్రువు? పరిపంది. మార్గంలో పొంచి ఉండి, దాగుండి, మనల్ని మన మార్గం నుంచి అపహరిస్తూ ఉంటుంది గాబట్టి, అది ఎక్కడి నుంచొచ్చి మనల్ని ఏ విధంగా అటాక్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే, మన మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాము. అది మధ్య మధ్యలో మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. పక్కకి లాగేస్తూ ఉంటుంది. మళ్ళీ అది ఈడుస్తున్న కొద్దీ ఇవతలకి మళ్ళీ మనం వెనక్కి రావాల్సుంటుంది. ఇట్లా దాన్ని అడ్డుకునే కన్నా గూడా, అసలు దాని రహస్య స్థావరం ఎక్కడున్నది? ఎక్కడి నుంచి వస్తుంటుందది మాటి మాటికి వచ్చి నన్ను నా మార్గంలో నుంచి యువతలకు లాగేస్తున్నది అని తెలుసుకుంటే, అప్పుడేం జేయొచ్చు? ఆ స్థావరాన్నే లేకుండా లేపేస్తే, ఇంకప్పుడు అక్కడ ఉండే దొంగ గూడా నశించిపోతే, మన మార్గంలో మనం సుఖంగా వెళ్ళిపోవచ్చు. అందుకని మన ఆలోచన ఇప్పుడు, దానికి మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, చెప్తాను విను, మంచి ప్రశ్న వేశావు. ఇంద్రియాణి మనః బుద్ధిః అస్య అధిష్టానం ఉచ్యతే. ఏతైః విమోహయతి యేషః జ్ఞానం ఆవృత్య దేహినం. అస్య, దీనికి అధిష్టానం, ఆధారమేమి అంటే, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అని ఉచ్యతే చెప్పబడుతుంది. ఇది దాని అధిష్టానం. ఏతైః, ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటిని బెట్టుకుని, ఆ కోరిక, యేషః ఇది దేహినం, ఆ దేహి యొక్క జ్ఞానాన్ని ఆవరించి వాణ్ణి విమోహయతి, విశేషంగా మోహింప చేస్తుంది. ఈ విధంగా మోహింప చేయడమే దారి తప్పించడము. అది ఎక్కడెక్కడ దాగుంటుంది అంటే, అదిగో ఈ చెట్టు వెనకాల, ఆ కొండ వెనకాల, ఈ గుహలో అని గుర్తులు చెప్పినట్టు మన గురువుగారు ఎక్కడ చాటుమాటున దాగుండి మన పైన దాడి చేస్తుంది అంటే, ఇదిగో చెప్తాను విను. ఇంద్రియాలనుంటాయి. అక్కడ దాక్కుని ఇంద్రియాల్లో నుంచి అది మనల్ని ఆక్రమిస్తుంది. లేదా మనసులో దాగుండి, లేదా బుద్ధిలో దాగుండి, అక్కడి నుంచి అది మనల్ని ఆవరిస్తుంది అని చెప్తూ ఉన్నారు. దీనికి భాష్యం చూద్దాము. ఇంద్రియాణి మనః బుద్ధిః చ అస్య కామస్య అధిష్టానం ఆశ్రయః ఉచ్యతే. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి
ఈ కామం యొక్క అధిష్టానం అంటే ఆశ్రయ స్థానము అని చెప్పబడుతూ ఉన్నది. ఏతైః ఇంద్రియాదిభిః ఆశ్రయైః విమోహయతి వివిధం మోహయతి ఏషః కామః జ్ఞానమావృత్య ఆచ్ఛాద్య దేహినం శరీరిణం. ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటిని ఆశ్రయంగా పెట్టుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ విమోహయతి అంటే వివిధంగా మోహింపచేస్తూ ఉంటుంది. ఈ కామము జ్ఞానాన్ని ఆవరించి ఆచ్ఛాదనము కప్పేసి ఎట్లా ఏదో వలలు అవి తీసుకునొచ్చి కప్పేసినట్టు, ఏదో దుప్పటి అవి తీసుకునొచ్చి కప్పేసినట్టు వాణ్ణి కప్పేస్తుంది. ఎవరిని? దేహినం, ఆ శరీరంలో ఉన్నవాణ్ణి. యతః ఏవం, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది కాబట్టి మనం ఇప్పుడేం చెయ్యాలి అంటే, తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహ్యి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ భరతర్షభ, తస్మాత్ కాబట్టి త్వం నువ్వేం చెయ్యాలంటే, ఆదేవ్ ముందు, ఇంద్రియాణి నియమ్య ముందు ఇంద్రియాలను అందుకని నిగ్రహించు. ఎందుకు అంటే ఈ చెట్ల వెనకాలున్నది, ఆ కొండల వెనకాల ఉన్నది, ఆ గుహలో ఉన్నది అని చెప్పినప్పుడు ముందేం చేస్తావు? నీ దగ్గరగా ఉన్న చెట్లని ముందు క్లీనప్ చేస్తావు గదా! ఆ చెట్లలో దాక్కోకుండా, చెట్లు లేకుండా తీసేసావనుకో, ఇంకా అక్కడ దాక్కోడానికి కష్టమవుతుంది. కనీసం ఆ చెట్లలో దాక్కోడానికి వీలు లేకుండా నువ్వు ముందు చెట్లని నీ వశంలో పెట్టుకో. ఆ తర్వాత చెట్ల వెనకాల ఉన్న కొండల్లో అంటే మనసులో ఉండే ప్రమాదం ఉంటుంది గాబట్టి, మనసుని నీ వశంలో బెట్టుకో. ఆ తర్వాత ఆ కొండల పైన ఉన్న గుహలో అంటే నీ బుద్ధి గుహలో ఉండే ప్రమాదం ఉంటుంది గాబట్టి, ఆ గుహ కూడా మొత్తం అంతా వెతికి జాగ్రత్త చేసుకుని, అక్కడ ఈ మహాపాపిష్టిదైన కామము లేదు అని చూసుకుని, దాన్ని కూడా నీ వశంలో పెట్టుకున్నావనుకో, అది ఉండే స్థానాలన్నీ ఖాళీ చేశావనుకో, కామము ఎక్కడెక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుందో అక్కడక్కడ ఆ స్థానాలన్నీ జాగ్రత్తగా నువ్వు విచారణ చేసుకుని, క్లీనింగ్ చేసుకుని, జాగ్రత్తగా చూసుకుని అక్కడంతా ఈ కామం లేకుండా నువ్వు నీ వశంలోకి తెచ్చుకున్నావనుకో, ఇంకదప్పుడు ఎక్కడి నుంచి నిన్ను ఆక్రమించగలదు? అందుకని ముందేం చెయ్యి? ఇంద్రియాలను నియమించు, నీ వశంలోకి తెచ్చుకో. ఆ తర్వాత ఒక్కొక్కటి, ఒక్కొక్కటి దాటుకుంటూ నువ్వు అన్నింటిని నీ వశంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, ఈ కామం అన్నది పాప్మానం. ఇది పాపిష్టిది. పాపిష్టిదైన ఈ కామాన్ని ఏనం దీన్ని నువ్వు ప్రజహిహి ఏదో ఒక విధంగా పూర్తిగా నశింపచేసుకోవలసిందే. ఎందుకు అంటే అది జ్ఞాన విజ్ఞాన నాశనం. నీలోని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రెండింటినీ ఆవరించి నశింపచేస్తుంది మరి. అందుకని నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్తూ ఉన్నారు. తస్మాత్ అందుకని త్వం నువ్వు ఇంద్రియాణి ఆదౌ పూర్వం ఏవ నియమ్య వశీకృత్య భరతర్షభ పాప్మానం పాపాచారం కామం ప్రజహిహి పరిత్యజ ఏనం ప్రకృతం వైరిణం జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానం శాస్త్రతః ఆచార్యతః చ ఆత్మాదీనాం అవబోధః విజ్ఞానం విశేషతః తత్ అనుభవః తయోః జ్ఞాన విజ్ఞానయోః శ్రేయప్రాప్తిహేత్వోః నాశనం నాశకరం ప్రజహిహి ఆత్మనః పరిత్యజ ఇతి అర్థః. నువ్వేం చెయ్యి అంటే ఆదో పూర్వం ఏవా ముందే నీకు నిత్య శత్రువని అర్థం చేసుకుని, అది ఉండే స్థానాలు ఇంద్రియాలు, వాటిని నియమ్య వశీకృత్య నీ వశంలో పెట్టుకో ఓ భరతర్షభ. ఎందుకు అంటే పాప్మానం, ఈ పాపాచారమైన పాపంలో చరించేదైన ఈ కామము, దాన్ని ఈ విధంగా ప్రజహిహి పరిత్యజ వదిలిపెట్టవచ్చు. ఏనం దీన్ని ప్రకృతం వైరిణం, ఇప్పుడు ప్రస్తావించబడుతున్న నీకు ప్రస్తుతము నిత్య వైరిగా ఉన్న ఏ ఈ నీ శత్రువున్నదో అది జ్ఞాన విజ్ఞాన నాశనం. నీలోని జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నశింపచేస్తుంది. జ్ఞానం అంటే ఏమి? శాస్త్రోక్తమైన
ఆచార్యుడి దగ్గర నుంచి నువ్వు తెలుసుకున్న ఆత్మ మొదలైన వాటి గురించిన ఏ అవబోధ ఉన్నదో అది జ్ఞానము. శాస్త్రోక్తమైన జ్ఞానము. దాన్ని నీకు ఉపదేశం చేసే గురువు ముఖతః దాన్ని పొందిన వాడివై, నువ్వు గూడా ఆచరిస్తూ, నువ్వు అవగతి పర్యంతము నువ్వు సాధించుకునేదేదున్నదో అది జ్ఞానము. అట్లానే విజ్ఞానం అంటే విశేషంగా ఉన్న అనుభవాలు. ఈ జ్ఞానం వల్ల నువ్వు పొందే అనుభవాలన్నింటి సమాహారము విజ్ఞానము. ఇప్పుడు ఈ జ్ఞాన విజ్ఞానాలు అంటే ఏవి? శ్రేయప్రాప్తి హేత్వోహో, నీకు శ్రేయస్సును కలిగించే ఈ జ్ఞానాన్ని, ఆ విజ్ఞానాన్ని నశింపచేసే నాశకరమైన ఈ కామమేదున్నదో దాన్ని ఆత్మనః నీలో కలిగిన, నిన్నే ఆవరిస్తూ ఉన్న నీ కామాన్ని, నీలోనే ఉన్న నీ జ్ఞానంతో నువ్వే ప్రజహిహి అంటే పరిత్యజ, పూర్తిగా వదిలిపెట్టు ఇత్యర్థః అని అర్థము. ఇంద్రియాణి ఆదౌ నియమ్య కామం శత్రుం జహిహి ఇతి ఉక్తం. తత్ర కిమాశ్రయః కామం జహ్యాత్ ఇతి. అలాగేనండి గురుగారు, మీరు ఆదౌ ముందు ఇంద్రియాలను నియమిస్తూ కామమన్న శత్రువును జహిహి తొలగించుకో అని చెప్పారు గదండి. తత్ర మరి ఈ విషయంలో కిమాశ్రయః దేన్ని ఆశ్రయించి, ఎందుకంటే కామానికి కూడా ఆశ్రయ స్థానాలున్నాయి మరి. ఇంద్రియాలు మనోబుద్ధుల్లో దాక్కుని అది నన్ను ఆక్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని దాడి నుంచి తప్పించుకోవాలి అంటే, నాకు కూడా ఏదైనా ఒక రక్షణ కావాలి గదా! నేను దేన్ని ఆశ్రయించి ఈ కామాన్ని ఎదుర్కోవాలి? ఏ విధంగా, దేని ఆధారంతో ఈ కామాన్ని తొలగించుకోవాలి అని అడిగితే, చాలా మంచి ప్రశ్న వేశావు. చెప్తాను విను ఉచ్యతే అని చెప్పబడుతూ ఉన్నది. గురువుగారు చెప్తూ ఉన్నారు. ఇంద్రియాణి పరాణి ఆహుః. ఇంద్రియేభ్యః పరం మనః. మనసః తు పరా బుద్ధిః. యః బుద్ధేః పరతః తు సః. జ్ఞానులు దేహము మొదలైన వాటికన్నా గూడా ఇంద్రియాలు పరాణి, శ్రేష్టమైనవి అని ఆహుః చెప్తారు. ఈ ఇంద్రియాల కన్నా గూడా మనసు పరం, శ్రేష్టం అని చెప్తారు. మనసు కన్నా గూడా మరి పరా, శ్రేష్టమైంది బుద్ధి అని చెప్తారు. అయితే తు యః బుద్ధేః పరతః, ఈ బుద్ధికి కూడా పరంగా శ్రేష్టంగా ఉన్నదేదున్నదో అది సహ, అదొకటున్నది. దాన్ని నువ్వు ఆశ్రయించి అక్కడ్నించి ఈ కామాన్ని నువ్వు పూర్తిగా తొలగించుకోవచ్చు అని నేర్పిస్తూ ఉన్నారు. ఇంద్రియాణి శ్రోత్రాదీని పంచ దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నం చ అపేక్ష సౌక్ష్మ్య అంతరత్వ వ్యాపిత్వాది అపేక్ష పరాణి ప్రకృష్టాని ఆహుః పండితాః. ఇంద్రియాణి అంటే ఇంద్రియాలు, శ్రోత్రము మొదలైన పంచ ఇంద్రియాలున్నాయి. ఇప్పుడు ఇవి బాహ్యంగా పరిచ్ఛిన్నంగా ఉన్న స్థూల దేహం కన్నా గూడా సూక్ష్మమై, ఆంతరంగికమై, వ్యాపించి ఉండడం చేత ఇంద్రియాలు ఈ స్థూల దేహం కన్నా గూడా పరాణి ప్రకృష్టాని, ప్రకృష్టమైనవి, పరమైనవి, శ్రేష్టమైనవి అని పండితులు ఆహుః చెప్తూ ఉంటారు. తథా అదే విధంగా ఇంద్రియేభ్యః పరం మనః సంకల్ప వికల్పాత్మకం. ఇంద్రియాల కన్నా కూడా పరం, శ్రేష్టమయ్యింది మనస్సు. సంకల్పాలతో, వికల్పాలతో కూడి ఉన్నది. తథా ఇంక దాన్ని మించి మనసః తు, మనసు కన్నా కూడా పరా, శ్రేష్టమై ఉన్నది బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి. సంకల్ప వికల్పాత్మకమైన మనసు కన్నా కూడా శ్రేష్టం. తథా ఇంక దాని తర్వాత దాన్ని మించి యః సర్వదృశ్యేభ్యః బుద్ధ్యంతేభ్యః అభ్యంతరః యం దేహినం ఇంద్రియాదిభిః ఆశ్రయైః యుక్తః కామః
జ్ఞానావరణద్వారేణ మోహయతి ఇతి ఉక్తం సహ బుద్ధేః ద్రష్టా పరః ఆత్మ. తథా ఇంకదాం తర్వాత యహ ఏదైతే సర్వ దృశ్యాలు సర్వ విషయాలు బాహ్యమైనవన్నీ అక్కడి నుంచి మొదలుపెట్టి బుద్ధి అంతేభ్య బుద్ధి వరకు ఏవేవి చెప్తూ వచ్చారో వాటన్నింటికి అభ్యంతరంగా లోపల ఉన్న ఏ దేహినైతే ఇంద్రియాలు మనసు బుద్ధి వీటన్నింటినీ ఆశ్రయించి వాటితో యుక్తము కూడి ఉండి ఏ కామమైతే జ్ఞానాన్ని ఆవరించడమన్న మార్గంలో జ్ఞానావరణ ద్వారేణ మోహింపచేస్తూ ఉంటుందో అని ఉక్తం చెప్పబడ్డదో అటువంటి బుద్ధికి కూడా ద్రష్ట అయి ఉన్న ఆ సహ పరహ ఆత్మ అన్నింటికన్నా పరము, అది పరమాత్మ. బాహ్యమైన వస్తువుల కన్నా కూడా శ్రేష్టము దేహము. స్థూల దేహం కన్నా కూడా శ్రేష్టము ఇంద్రియాలు. ఇంద్రియాల కన్నా కూడా శ్రేష్టం మనసు. మనసు కన్నా శ్రేష్టం బుద్ధి. బుద్ధిని మించి పరాత్మ ఒకటున్నది. దాన్ని ఆశ్రయించు నువ్వు. ఎందుకు? దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఎక్కడైనా దాగుండి నీపైన దాడి చెయ్యొచ్చు ఈ కామము. కాబట్టి ఈ స్థానాల నుంచి దాన్ని నువ్వు అదుపులో పెట్టడం కష్టం. వాటి పైన ఉండి నువ్వు వీటిని నిగ్రహించొచ్చు. అందుకని స్థూల దేహం నుంచి మొదలుపెట్టి ఇంద్రియ మనోబుద్ధులన్నింటికీ కూడా ఏదైతే ద్రష్ట అయి ఉన్నదో, ఈ దృశ్యాలన్నింటికీ దృశ్య ప్రపంచం అంతటికీ కూడా ద్రష్ట అయి ఉన్నదేదున్నదో పరాత్మ, దాన్ని ఆశ్రయించావనుకో నువ్వు, అక్కడి నుంచి వీటన్నింటినీ నీ వశంలోకి తెచ్చుకోవడం చాలా సులువు. దాంతో కామాన్ని నువ్వు నిగ్రహించవచ్చు. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం ఈ విధంగా బుద్ధికి కూడా పరంగా ఉన్నది ఆత్మ అని బుద్ధ్వా తెలుసుకుని, ఇంకా ఆత్మానం ఆత్మన ఈ మనస్సుని మనస్సుతో సంస్థభ్య, ఆత్మ అంటే ఇక్కడ అన్ని ఆత్మలే. ఆత్మ అంటే ఇక్కడ అన్ని ఆత్మలే. దేహాత్మ, ఇంద్రియాత్మ, మనోమయాత్మ, జ్ఞానమయాత్మ అని దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ కూడా ఆత్మలుగానే మన తైత్రీయోపనిషత్తు చూపిస్తూ వచ్చింది. కాబట్టి వాటన్నింటినీ వాటి ద్వారానే, వీటన్నింటినీ మించిన ఆత్మ ఏదున్నదో దాన్ని తెలుసుకున్నావంటే వీటన్నింటినీ ఆత్మానం ఆత్మన నువ్వు సంస్థభ్య స్తంభింపచేసి నిలిపేసి, ఆ విధంగా కామరూపమైన దురాసదము శత్రుదుర్భేద్యము. ఆ కామము మామూలుగా లొంగేది కాదు. దాన్ని లొంగదీయడం కష్టం. అటువంటి కామాన్ని కూడా నువ్వు ఆ శత్రువును ఈ విధంగా బుద్ధిని కూడా మించి ఉన్నదేంటో తెలుసుకున్నావంటే, అక్కడి నుంచి ఈ బుద్ధి దగ్గర నుంచి, మనసు దగ్గర నుంచి, ఇంద్రియాల దగ్గర నుంచి ప్రవర్తిస్తూ ఉన్న ఏ కామం ఉన్నదో వాటిని తన స్థావరాలుగా నిలుపుకుని అక్కడి నుంచి నిన్ను ఆవరించి మభ్యపెడుతూ, నిన్ను నీకు కాకుండా అపహరిస్తూ, నిన్ను మోసం చేస్తూ ఉన్న ఈ కామరూపమైన ఏ నీ శత్రువు ఉన్నదో దాన్ని నువ్వు ఈ విధంగా జహి పూర్తిగా నశింపచెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఏవం బుద్ధేః పరం ఆత్మానం బుద్ధ్వా, ఈ విధంగా బుద్ధికి కూడా పరంగా ఉన్న ఆత్మను బుద్ధ్వా జ్ఞాత్వా తెలుసుకుని, దాన్ని సంస్థంభ్య సమ్యక్గా స్తంభనం కృత్వా స్తంభింపచేసి, ఆత్మానం స్వేనైవ ఆత్మన నిన్ను నువ్వు నీ మనసుతోటే నీ మనసును సంస్కృతేన మనసా సమ్యక్ సమాధాయ ఇది అర్థః. సంస్కరింపబడ్డ శుద్ధి చేయబడ్డ నీ మనసుతో అంతఃకరణంతోటే, ఆ అంతఃకరణమే లేకుండా నువ్వు సమూలంగా నిర్మూలింప చేసుకోవచ్చు. జహి ఏనం శత్రుం హే మహాబాహో
కామరూపం దురాసదం దుఃఖేన ఆసాదనం ప్రాప్తి అస్య తం దురాసదం దుర్విజ్ఞేయ అనేక విశేషం ఇది. ఈ విధంగా జహి దాన్ని సంహరించో. ఏనం దీన్ని, దేన్ని, నీ శత్రువును, ఈ కామరూపంగా ఉన్న నీ శత్రువును. ఓ మహాబాహో, ఇది దురాసదమే, అవును నిజమే. దుఃఖేన ఆసాదనం ప్రాప్తి అస్య, దాన్ని ఎదుర్కోవడం కష్టం. అయినా కూడా అటువంటి ఎదురులేని ఆ కామాన్ని అడ్డగించేందుకు ఏదీ లేకుండా నిరంకుశంగా నిన్ను సమ్మోహింపచేస్తూ ఉన్న ఆ కామాన్ని, అసలు దానికి ఉన్న విశేషణాలు అనేకము. అదసలు దుర్విజ్ఞేయము. దానికి ఎన్ని విశేషణాలు పెట్టి దాన్ని వివరించడానికి ప్రయత్నం చేసినా కష్టం. మన గురువుగారు చాలా చెప్పారు. అది పరిపంది అన్నారు, శత్రువు అన్నారు, వైరి అన్నారు, అది అనలము అన్నారు, దుష్పూరము అన్నారు, దుష్ప్రాభము అన్నారు, దురాసదము అన్నారు. ఆయన ఏంటేంటో చాలా పేర్లు పెట్టి పిలిచారు. అసలు ఏ విశేషణం వాడినా సరే దాన్ని అర్థం చేసుకోవడం, దాని అంతు చూడడం మామూలుగా కష్టం. దాన్ని ఆ విధంగా సాధించడం కుదరదు. అందుకని దాన్ని మించి మనము ఎదగగలిగితే అప్పుడు మాత్రమే దాన్ని, ఎప్పుడు మన దేహేంద్రియ మనోబుద్ధులను మన వశంలో పెట్టుకుంటేనే గాని కామాన్ని సమూలంగా నిర్మూలించలేము. ఆ విధంగా నువ్వు చెయ్యి అని చెప్తూ ఉన్నారు. దాంతో మనకి మూడో అధ్యాయం కూడా పూర్తవుతూ ఉన్నది. ఇంకిక్కడి నుంచి మనము 4 అధ్యాయం మొదలుపెట్టుకోవలసి ఉన్నది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.